నీ నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక ధ్యానిస్తున్నాము. మొదటి అధ్యాయము 7వ వచనములో నుంచి మనము ధ్యానించాము. దేవుడు వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిస్తే అప్పుడు మనము అన్యోన్యమైన సహవాసము కలిగి ఉంటామని, అంటే విడదీయరాని అనుబంధంలో మనం ఉంటామని. అంతేకాదు మరి ఆ యొక్క పటిష్టమైన అనుబంధం, పెనవేయబడిన ఒక్కరితో ఒక్కరు మమేకమైన అనుభవంలో ఉంటామని మనము నేర్చుకున్నాము. అంతేకాదు ఆయన యొక్క రక్తము యొక్క ప్రశస్తత గురించి మనము ధ్యానించాము. యేసు యొక్క రక్తపు శక్తి మరి అది ఎంత ప్రభావము కలది, ఎలాగున మన పవిత్రులుగా చేస్తుందనే విషయాలు కూడా మనము ధ్యానించుకుంటూ వచ్చాము. కేవలము మనకు చెప్పబడిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులో నడిస్తే చాలు. ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను శుద్ధి చేస్తుంది. అంటే ఈ శుద్ధి చేయటం అనేది ఒక్కసారిగా మన పాపాలు క్షమించి నీతివంతులుగా చేయటమే కాదు, ఆత్మలో ప్రతినిత్యము మనల్ని నూతన పరుస్తా ఉంటది, పరిశుద్ధ పరుస్తా ఉంటది. అంటే ఆ సంపూర్ణ క్షమాపణను క్రీస్తు చేసిన ఆ యొక్క సిలువలో చేసిన కార్యం యొక్క ఆ పరివర్తన, మన లోపల జరిగే పరివర్తనకు ఒక హామీ ఇస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఒక విమోచనను, ఒక పునరుద్ధరణను ప్రతి దినము ప్రతి సమయంలో మనము మన ఆత్మ లోపల పొందుకున్నట్లుగా, మరి ఆ సమస్త పాపములు కదా, మన క్షణమాత్రంలోనే పాపంలో పడిపోతాం. ఆ పాపానికి సంబంధించిన హేతువులో నుంచి మనము నూతన పరచబడుతున్నామని, ఆయన వెలుగులో నడుచుట ద్వారా, వెలుగు ఎక్కడుందండి? వాక్యములో ఉంది వెలుగు. ఆ వాక్యము మనకి నిర్దేశకత్వం చేస్తూ ఉంటది. ఆయన మార్గంలో నడవటానికి మనకు ప్రోత్సాహం కలిగిస్తుంది. ఆయన మార్గంలో ఆయన ఒక దిక్సూచిగా ఉండి మన యొక్క వాక్యము మనల్ని నడిపిస్తా ఉంటది. కనుక ఈ క్రీస్తు యొక్క రక్తము ఆ శుద్ధి చేసే శక్తి ద్వారా మనమందరం కూడా మరి ఆ యొక్క నిరంతర శుద్ధి పరిశుద్ధీకరణలో మనము కొనసాగుతున్నామని ఆ వాక్యము తెలియచేసినట్లుగా మనము ధ్యానించాము. 9వ వచనము ధ్యానిద్దాము. 8, 10 తర్వాత ధ్యానిద్దాము. 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇక్కడ కండిషన్ చెప్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మీకు మిమ్మల్ని పవిత్రులుగా చేయను అని 7వ వచనంలో రాయబడిన మాటకి ఈ 9వ వచనానికి కనెక్షన్ ఉన్నట్లుగా చూడగలము. అంటే దేవుని వెలుగులో ఆ వాక్యానుసారంగా మనం నడుస్తున్నప్పుడు దేవునితో సహవాసము, మరి ఆ కనెక్షన్ మనకుంటది. అంతేకాదు ఆయన యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా చేసి పవిత్రపరుస్తుంది. కానీ ఇక్కడ మరలా ఇక్కడ ఒక కండిషన్ ఏం చెప్తున్నాడంటే ఆ పాప క్షమాపణ యొక్క ప్రాసెస్ మనలో జరగాలంటే, ఆ నీతి పరిశుద్ధత అనే ప్రాసెస్ మనలో జరగాలంటే మనము చేయవలసిన పని, యేసు రక్తానికి శక్తి ఉంది, యేసు రక్తం పరిశుద్ధమైనది, ఆ యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. కానీ దాన్ని మనం పొందుకోవటానికి మనము చేయవలసిన పని ఏంటని ఇక్కడ రాస్తున్నట్లుగా చూడగలము. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ఇక్కడ కండిషన్ అప్లై అని మరి మన మామూలుగా ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు కండిషన్స్ అప్లై అని ఒక పదం అక్కడ రాస్తాడు. అంటే ఈ కండిషన్స్ ప్రకారంగా ఈ యొక్క ప్రోడక్ట్ ఈ విధంగా పని చేస్తుందని మనకి రాయబడి ఉంటది. అదే విధంగా మన పాపాలు క్షమించబడటానికి యేసు రక్తంలో పాపాలు క్షమించేటువంటి ఆ శక్తి, ఆ ప్రభావం ఉన్నా కూడా మన పాపము, ఒక్కొక్కరి యొక్క వ్యక్తిగత పాపము క్షమించబడాలంటే ఎవరికి వారుగా పాపాలను ఒప్పుకోవాలి. అంటే ఈ పాపాలను
ఒప్పుకోకుండా మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించకుండా ఈ పాప క్షమాపణ జరగదు. అంటే ఖచ్చితంగా పాపమును ఒప్పుకొని తీరాల్సిందే. మన పాపమును మనం ఒప్పుకోవాలి. మన గృహంలో చేసేవారి పాపాలు ఒప్పుకోవాలి. మనకు తెలిసిన వారి పాపాలను ఒప్పుకోవాలి. ఈ పాపపు ఒప్పుకోలు అనేది బైబిల్ గ్రంథము ప్రాముఖ్యంగా చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఈ పాప క్షమాపణ, ఈ పాపానికి పరిహారం చేయాలంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, మరి యొక్క మరి లేవి కాండము, సంఖ్యాకాండం వాటన్నిటిలో మనము చూస్తే ఏదో ఒక పశువుని తీసుకొచ్చి వాటిని వధించాల్సి వచ్చేది. లేవికాండము 5:5-6లో చూసినట్లయితే ఎవడైనా ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపము విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇక్కడ పాప క్షమాపణ పొందుకోవటానికి పాత కాలములో, పాత నిబంధన కాలములో, యేసు రక్తము చిందించబడని కాలములో మరి ఇక్కడ పాప క్షమాపణ ఎలా కలుగుతుందంటే ఏదో ఒక మేకపిల్లో గొర్రెపిల్లో వధించబడి ఆ యొక్క రక్తం ప్రోక్షించబడితే ఆ యాజకుడు ఆ యొక్క పాప ప్రాయశ్చిత్తమైనటువంటి పాప ప్రాయశ్చిత్తం కొరకైన ఆ ప్రాసెస్ చేస్తే వారికి పాప క్షమాపణ కలుగుతున్నది. అంటే ఇక్కడ పాప క్షమాపణ పొందుకోవటానికి మానవుడు తప్పనిసరిగా పాపాన్ని ఒప్పుకోవాలి. అతను వచ్చి ఏం చేస్తున్నాడు, అతను అపరాధి అయినప్పుడు తాను చేసిన పాపమును ఒప్పుకొని మరియు ఆ యొక్క దానిని బలిని అర్పించాల్సి వస్తుంది. రక్తము అక్కడ చిందించబడాల్సి వస్తుంది. ఇక ముందుగానే యేసు రక్తము మన కొరకు చిందించబడింది. ఆ యొక్క చిందించబడిన రక్తాన్ని మనం క్లెయిమ్ చేస్తూ మన పాపాన్ని మనం ఒప్పుకుంటే కూడా మనకు పాప క్షమాపణ కలుగుతుందని ఇక్కడ ఈ మాట చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒప్పుకోలు అనే పదము గ్రీకులో హోమోలోజియా అన్నారు. అంటే పాప స్వభావాన్ని మరి ఆ యొక్క ఒప్పుకొని దేవుని నీతిమత్వంతో ఏకీభవించటాన్ని ఈ యొక్క పదము మరి అది దాని యొక్క అర్థం అంట. అంటే దేవునితో విశ్వాసి సంబంధంలో నిజాయితీ మరియు వినయం యొక్క ప్రాముఖ్యతను ఈ మాట తెలియచేస్తుందంట. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుని యొద్ద మన పాపాలు ఒప్పుకుంటున్నాం, మన పాప క్షమాపణ పొందుకుంటామని ఒక భ్రమలో ఉంటాం. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఎవరికి విరోధంగా మనం పాపం చేశామో వారి దగ్గర నుంచి కూడా పాపానికి క్షమాపణ పొందుకోవాలి. ఒకరి మీద మరి అన్యాయంగా మనం నేరారోపణ చేశాము, ఒకరిది అన్యాయంగా మనం తీసుకున్నాము, ఏదో ఒక విరోధమైన కార్యము మన పొరుగువానికి మనం చేసి ఉన్నాం. పొరుగు వాళ్ళంటే బయట వాళ్ళు కదండి, మన ఇంట్లో వాళ్ళే, మన రక్త సంబంధులే, మనలో ఉన్న అనేకమైన రిలేషన్స్ లోనే ఏదో ఒక విధంగా మన వల్ల వారికి మరి వారి హృదయాలకు గాయమైంది, వారికి నెమ్మది, వారికి మనం ఏదో మన ద్వారా అపకారము జరిగింది, ఏదో సంథింగ్ హ్యాపెన్ త్రూ అస్, దానిని రెక్టిఫై చేసుకోవాలంటే ఆ పాపము వారితో ఒప్పుకొని తీరాలి. యాకోబు పత్రిక 5:16లో మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. ఈ పాప క్షమాపణ పొందుకునే ప్రక్రియలో దేవునికి విరోధంగా మనం చేసే పాపము దేవునికి విరోధమైన పాపము. మరి భక్తుడైన మరి యొక్క దావీదు కూడా 51:లో అంటాడు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అంటాడు. కేవలము నీకే నేను విరోధంగా అంటే దేవునికి మనం పాపము చేసినప్పుడు దేవునికి విరోధంగా చేస్తున్నాము. ఆ పాపము చేసినప్పుడు ఎదుటి వారిని గాయపరుస్తున్నాము. కనుక ఈ పాపాన్ని ఎవరికి విరోధంగా మనము చేశామో వారి దగ్గర పాప క్షమాపణ నిమిత్తంగా ఒప్పుకోలు చేయబద్దులమైన మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి.
అంటే ఈ పాపాలు క్షమించబడటానికి ఒప్పుకోలులో ఏం చేయబడాలి? మన పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది తిరగాలంటే మన మనస్సు మారిపోవాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఒకే పొరపాటును పెట్టుకొని ఉంటాం. ఆ క్షమాపణ పొందుకోకుండా ఆ పాపము మన మీద నిలిచుంటది. క్లెయిమ్ చేస్తా ఉంటాం. ఏసు రక్తము ప్రతి పాప నుంచి, ప్రతి దుర్నీతి నుంచి విడిపిస్తుంది రావణ అని చెప్పేసి మనం క్లెయిమ్ చేస్తాం గాని ఆ పర్టిక్యులర్ పాపానికి క్షమాపణ ఎలా కలుగుద్దంటే ఆ పర్టిక్యులర్ వ్యక్తితో మనం సమాధాన పరచబడినప్పుడే. అసమాధానము కలిగినప్పుడు అక్కడ ఒక బ్రేక్ వచ్చేసింది, అక్కడ ఒక మచ్చ ఏర్పడిపోయింది, అక్కడ ఒక ముడత డాగు ఏర్పరచబడిపోయింది. అది ఆ మచ్చ ముడత డాగు తీసివేయబడాలంటే ఆ పర్టిక్యులర్ విషయంలో మనం పాప క్షమాపణ పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు దేవుడు మన లోపల ఉండి పాపమును, తీర్పును, నీతిని ఒప్పింప చేస్తా ఉంటాడు. ఒప్పుకో, వారితో సమాధాన పడు, వారి దగ్గర క్షమాపణ అడుగు, వారిని అడుగు, వెళ్ళి ఒప్పుకో అని చెప్పేసి మన లోపల నుంచి ఒక ధ్వని వినిపిస్తా ఉంటది, ఒక స్వరము వినిపిస్తా ఉంటది. కానీ మనము దానికి చాలా సార్లు లోబడము. మనం ఏం చేస్తామంటే బిగబెట్టుకుంటాం, ఒక అహంతో మనం ఉంటాము. నేను తప్పు చేయలేని ఒక భ్రమలో ఉంటాము. రెండవది, చేసిన తప్పును నేనెందుకు ఒప్పుకోవాలి, నేనెందుకు తగ్గిపోవాలనే ఒక భ్రమలో, ఒక మూర్ఖతలో మనము జీవిస్తాము. కానీ పాప క్షమాపణ పొందుకోవటం అనేది అసలు ఎంత సింప్లెస్ట్ థింగ్ తో తెలుసా? మనం ఒక్కసారి మనము నేను అనే అహాన్ని తగ్గించుకోగలిగితే, నాలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు స్వభావంలో, క్రీస్తు పోలికలో, క్రీస్తుని అనుసరించి ఆయన మాదిరిలో నేను నడవాలంటే తప్పనిసరిగా క్రీస్తు చేసిన విధంగా నేను చేయాలి. క్రీస్తు ఏం చేశాడు? లోకమంతటి పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అంటే అందరి పాపం గురించే క్రీస్తు ప్రభు మొరపెడితే, మరి నీ వ్యక్తిగతమైన పాపం గురించి నువ్వు మొరపెట్టవా? దేవుని యొద్ద మొరపెట్టాను, దేవుని యొద్ద అడిగానంటే సరిపోద్దా? లేదండి. తప్పనిసరిగా ఏ మానవునితో, ఏ వ్యక్తితో నీవు విభేదము కలిగి ఉన్నావు, ఆ యొక్క క్షమాపణను కంపల్సరీ పొందుకొని తీరాల్సిందే. మరి భక్తులైన వారు చూస్తే, మన యొక్క ఎజ్రా గాని, నెహెమ్యా గాని, దానియేలు కానీ, అసలు వారు చేసిన ప్రార్థనలు వారి పాపములే కాదు, వారి యొక్క పితరుల దోషాన్ని కూడా మేము ఒప్పుకున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నామని ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా చూడగలము. మరి ఇర్మియా కూడా మరి ప్రార్థించినట్లుగా చూడగలం. అంటే ఈ యొక్క మానవునికి దేవునికి మధ్య అడ్డుబండ ఏది? పాపము. ఈ పాపము తీసివేయబడటానికి అసలు ఎంత సింపుల్ అయిపోయిందండి. ఒకప్పుడైతే ఏమేమో ఆ యొక్క మరి పశువులు రకరకాల విధానములో వాటిని అర్పించాల్సి వచ్చేది. ఇదిగో ఈ పాపానికి ఇదిగో ఈ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం, ఫలానా పాపానికి ఫలానా విధమైన ప్రాయశ్చిత్తం అని రకరకాల విధాలుగా మరి వారు ఆ యొక్క బలులు అర్పించటం, ఆ పాప క్షమాపణ కొరకు వారు ప్రయాస పడటం జరిగేది. కానీ ఇప్పుడైతే మరి మరి ఆ యొక్క పాప క్షమాపణ పొందుకొనుట కేవలము ఒప్పుకోలు, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నాడు. ఎదుటి వారికి సారీ చెప్పేటప్పుడు కూడా ఎడముఖం పెడముఖంగా పెట్టేసి సారీ అని చెప్పేస్తాం. అక్కడ పాప క్షమాపణ కలుగుద్దా? ఖచ్చితంగా కలుగదు. మనస్ఫూర్తిగా మన హృదయంలో నుంచి ఆ కన్ఫెషన్ చేస్తూ, హృదయమందు విశ్వసిస్తూ, నోటితో ఒప్పుకున్న ఆ యొక్క దానికి ఒప్పుకోలుకు మాత్రమే పాప క్షమాపణ కలుగుతున్నట్లుగా చూడగలం. వారు చేసిన ప్రార్థన, వారి పాపములు ఒప్పుకుంటున్నారు, పితరుల పాపములు ఒప్పుకుంటున్నారు, మరి ఆ విరోధంగా ఇశ్రాయేలు చేసిన పాపాలను ఒప్పుకుంటున్నారు. నిజంగా వారు చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థనల్లో పాపపు ఒప్పుకోలనేది ప్రాముఖ్యమైన విషయం ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే ఒప్పుకోలు, పాపము చేశాను అని ఒప్పుకోలు, నా పాపమే కాదు నా ఇంటి వారి పాపములు కూడా నేను ఒప్పుకోబద్ధురాలై ఉన్నాను.
నేనైతే నా ప్రతి అనుదిన ప్రార్థనలు, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, నా పాపములతో పాటు నా బిడ్డలందరి పాపములు, నా కుమారులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, మనవ సంతానం కావచ్చు, మరి ఆ స్పిరిచువల్ సంతానం కావచ్చు, అందరి పాపాలు నేను ఒప్పుకుంటాను. ప్రతి దినము కూడా నా ప్రార్థన నేను కూర్చున్నప్పుడు నా పాప దోష అతిక్రమల కొరకే కాదు, నా ఇంటి వారి పాప దోష అతిక్రమలు అందరి కొరకు దేవుని కృప కొరకు నేను వేడుకుంటాను. అయ్యా, తెలిసి తెలియక ఏం పొరపాటు చేస్తారో నాకు తెలియదయ్యా, నా పొరపాట్లు నాకు తెలుసు, వీటిని నేను ఒప్పుకుంటున్నాను. ఈ బిడ్డలందరి పాప దోష అతిక్రమలు క్షమించు ప్రభు అని నేను ఒప్పుకోలు ప్రార్థన నేను చేస్తా ఉంటాను. ఎందుకు? మన మాదిరిలో మన ముందు మరి దైవజనులు చేస్తున్నారు కదా. నేను చెప్పినటువంటి ఆ గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా ఇశ్రాయేలు గురించి విజ్ఞాపన చేశారు, పాపపు ఒప్పుకోలు చేశారని గనక మనము కూడా చేయబద్దులమై ఉన్నాం. యోబు కూడా మనకు మాదిరిగా తన పిల్లలు ఒకవేళ మరి పొరపాటు చేశారేమో, దేవుని దూషించారేమో, అహంకారంతో ఏమైనా మాట్లాడారేమోనని అనుదినము బలులు అర్పిస్తూ వచ్చాడంట. కనుక పాప క్షమాపణ అనేది ఎదుటివారి పక్షాన మరి మనము విజ్ఞాపన చేసి ఒప్పుకోలు చేయవచ్చు, కానీ పర్టికులర్ పాప క్షమాపణ పొందుకోవాలంటే ఎవరి పాపముల కొరకు వారు ఆ పాప క్షమాపణ ప్రార్థన చేసుకోవాలి. మత్తయి సువార్త 3:6 మరి అక్కడ యోహాను బాప్తిస్మం వస్తామంటే ప్రజలు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు, మరి అతని చేత బాప్తిసం తీసుకుంటున్నాడంట. ఈ యొక్క పాపముల విషయంలో మనం చాలా సార్లు ఇగ్నోరెన్స్ లో ఆ యొక్క వర్ధిల్లే స్థితిని, మనలో అభివృద్ధి, మనలో దీవెన, మనలో ఆశీర్వాదము ఆగిపోతుందండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం ఏమైపోతున్నామంటే జామ్ అయిపోతున్నాం. ఈ యొక్క పాప క్షమాపణ పొందుకోకుండా మనం స్టక్ అయిపోతున్నాం. అక్కడ మనము మన దీవెన, మన అభివృద్ధి, మన ఆశీర్వాదం అక్కడ ఆగిపోతా ఉంది. ఎప్పుడైతే హృదయాన్ని మనం కఠినపరుచుకున్నామో, ఒక అహంలోకి వెళ్ళామో, ఒక గర్వంలోకి వెళ్ళాము, నేనెందుకు తగ్గించుకోవాలని ఒక స్వభావంలోకి వెళ్ళాము, అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క మనకు కలుగుతున్నటువంటి లోటు ఏంటంటే గనక మన ఆశీర్వాదాలకు మనమే అడ్డుబండలుగా మారుతున్నాం. కనుక మీరు ఒకరి పాపములు ఒకరినితో ఒకరు ఒప్పుకొనడి. దేవుని యొద్ద మన పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయంలో మనం ప్రేరేపిస్తున్నాడో ఆ ప్రతి విషయంలో, ఆ ప్రతి ఒక్క అపరాధం విషయంలో మనం పాపపు ఒప్పుకోలు చేయాలి. అప్పుడు ఆయన రక్తము ఏం చేస్తుందట, మరి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే మనం విశ్వసించి ఒప్పుకుంటామో, లోపల ఒక రకమైన భావన పెట్టుకొని పైకి ఏదో నోటితో నాలుకతో ఒప్పుకోలు కాదు, ఇవి రెండు కూడా కనెక్ట్ అయిపోవాలి. ఒప్పుకొనుట మన నోటిలో నుంచి ఆ ఒప్పుదల మాట వచ్చినప్పుడు లోపల పశ్చాత్తాపము, పరివర్తన కలిగిన విధంగా ఆ ఒప్పుకోలు అనేది మనము చేసినప్పుడు నిశ్చయముగా ఆ పాపానికి సంబంధించిన హేతువు రూట్ కాజ్ లోంచి నిర్మూలమైపోద్ది. ఆ పాపం చేయటానికి కొన్నిసార్లు ఆలోచనలు, కొన్నిసార్లు మరి చాలా మరి మాటలు, ఇవన్నీ కూడా మరి దానికి సంబంధించిన తాలూకు కంప్లీట్ గా అది తుడిచి వేయబడాలంటే ఆ యొక్క అన్రైటియస్నెస్, దుర్నీతి అనే పదాన్ని అన్రైటియస్నెస్ ఇంక్విటీ అన్నారు ఇంగ్లీష్ లో. ఇది కంప్లీట్ గా మనలోంచి తుడిచి వేయబడాలంటే యేసు రక్తము ఏం చేస్తుందండి, మన నీతిమంతులుగా మారుస్తుంది. అంటే మనలో ఉన్న అవినీతికి, అంటే అనీతికి సంబంధించిన, దుర్నీతికి సంబంధించిన సమస్తాన్ని కూడా కడిగి వేస్తుంది. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు మాత్రమే. అంటే ఎవరు అసలు ఆయన ఈ యొక్క క్షమాపణ కార్యం జరిగించడానికి ఎవరు ఆయనను చూచినట్లయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, మీ పాపములను మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. హల్లెలూయా. మరి యొక్క దుర్నీతి అంతా మనలో నుంచి మరి తొలగిపోవాలంటే, ఆయన మనం క్షమించినప్పుడు ఆ పాప క్షమాపణ అనేది మనలో జరగాలంటే
దేవుడు నీతిమంతుడైతే తప్ప మరి ఆ కార్యము మనలో జరగదు కదా. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక దేవుని యొక్క గుణలక్షణం గురించి మనం ఆలోచిస్తే, మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడు, మరి ఆయన గురించి రాయబడిన మాట ద్వితీయోపదేశ కాండము 7:9 ఆయన తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట వాళ్ళకి ఇచ్చాడు, ఇశ్రాయేలులకు ఒక మాట ఇచ్చాడు. ఇదిగో 3-4 తరముల వరకు మరి ఆ యొక్క దోషము నిలిచి ఉంటది ఎవరైనా నాకు విరోధంగా పాపము చేస్తే. కానీ మరి నా ఆజ్ఞలో మీరు అనుసరించి నడిస్తే గనక ఎంతకాలం అండి? 1000 తరముల వరకు నేను కృప చూపిస్తాను. కానీ మనమేం చేస్తున్నామంటే, మనమే మన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. ఆజ్ఞలను మనం అనుసరించాం అనుకుంటున్నాము, కానీ కొన్నిటిలో మనం తప్పిపోతున్నాం. ఈ ఆజ్ఞలు అనుసరించి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువాన్ని క్షమించు, నీ పొరుగువాని విషయంలో నువ్వు చేయవలసి నువ్వు చెయ్యి. అది నువ్వు చేయకపోవటం వల్ల ఈ ఆజ్ఞను, ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను నువ్వు నెరవేర్చకపోవటం వల్ల దేవుని యొక్క కృపకు మనము దూరం అవుతున్నాం. ఆయనకు వాగ్దానం ఏంటి? 1000 తరములు మన ఆశీర్వదిస్తా ఉంటున్నాడు. మనము ఆశీర్వాదం లేకుండా మన జీవితాల్లో మనమే వెనకబడిపోతా ఉన్నాం. ఆయన మరి ఎటువంటి దేవుడంటే గనక, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ద్వితీయోపదేశ కాండము 32:4. అంటే ఆయన మరి ఆయన కార్యాలన్నీ కూడా, ఆయన చేసే పనులన్నీ కూడా న్యాయమైనవి. అంతేకాదు దోష దేవుడు, నిర్దోషైన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన వాడు, ఆయన నీతిపంతుడు, యథార్థవంతుడై ఉన్నాడు కదా. ఆయన నమ్మదగిన వాడు గనక మనం ఒప్పుకుంటే, మన పాపాలు ఒప్పుకుంటే, ప్రతి పాపము, ప్రతి అతిక్రము, ప్రతి దుర్నీతి, ఏదేది విరోధంగా మనసు, మనస్సాక్షి, ఆత్మ, మాట, చూపు, తలంపు, ఆలోచన, హృదయము, ఎక్కడెక్కడి నుంచి మనం చేశామో, నడత దేనిలో నుంచి మనము చేశామో, సమస్త దుర్నీతి నుండి మరి ఆయన మనల్ని పరిశుద్ధపరచు దేవుడు. ఆయన ఎందుకు మనం పిలిచాడు? అసలు ఎందుకు ఈ యొక్క పాప క్షమాపణ మనం ఎందుకు పొందుకోవాలి? కుమారుడైన క్రీస్తుతోను, తండ్రి అయిన దేవునితోనూ సహవాసం చేయటానికి మనం పిలువబడిన పిలుపు, ఆ యొక్క అన్యోన్య సహవాసం చేయాలంటే మనలో ఈ యొక్క ఎక్కడ కూడా ఈ బ్రేక్ లేకుండా, ఎక్కడ కూడా అభివృద్ధి ఆగిపోయిన స్థితి లేకుండా ఆయనతో ఆ సహవాసంలో మనము మమేకం అవటానికి 1 కొరింథీ 1:9 కూడా అంటాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. అంతేకాదు ఆయన రాసించిన ఈ వాక్యము కూడా నమ్మదగినదండి. 2 కొరింథీ 1:18 దేవుడు నమ్మదగిన వాడు గనక ఆ చెప్పబడిన వాక్యము కూడా మరి నమ్మదగినదిగా ఉన్నది. 1 తిమోతి 1:15 కూడా పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగిన మాటగా ఉన్నది. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది. 1 తిమోతి 4:9. అంటే దేవుడు నమ్మదగిన వాడు. అంతేకాదు ఆయన రాయించి వచ్చిన వాక్యము నమ్మదగినది. ఆయన కుమారుడైన క్రీస్తు సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంతేకాదు 2 తెస్సలోనిక 3:3 ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును. ఎందుకు? ఈ నమ్మదగిన తనంతో దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? దుష్టత్వం నుంచి దుష్టత్వం అంటే ఆ యొక్క దుర్నీతికి సంబంధించిన సమస్తాన్ని. దుర్నీతి ఎవరికి సంబంధించింది? దుష్టుడైన సాతానికి సంబంధించింది.
దేవుడు నీతిమంతుడు, దుష్టుడు, దుర్నీతి కలిగిన వాడు. ఆ దుర్నీతి నుంచి, ఆ దుష్ట కార్యములు చేసే వ్యక్తి నుంచి, ఆ యొక్క సాతాను ప్రభావం నుంచి మనల్ని విడిపించి కాపాడుతాడు. రెండవ తిమోతి 2:13 చూస్తే, మనము నమ్మదగిన వారము అయినను, నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. హల్లెలూయా. అంటే ఈ వాగ్దానాలు మనకి చేశాడు అంటే, తన గురించి తాను బయలుపరుచుకున్నాడంటే, ఆయన స్వభావం ఏమైందో ఆ స్వభావానికి విరోధంగా ఆయన చేయలేడండి. సాధారణంగా మానవులమైన మనకు ఒక స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని మించి చాలా సార్లు మనము నటిస్తాము, నటిస్తాము. లోపల ప్రేమ లేదు, పైకి నటిస్తాము. మన లోపల లేని స్వభావాలను మనం నటిస్తాము. కానీ దేవుడు తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము చేయవలసిన పని ఏంటంటే, మరి ఆ యొక్క నమ్మదగిన దేవుడు ఏది చెప్తున్నాడో ఆ దుర్నీతి నుంచి, సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని విడిపిస్తానని చెప్తున్న మాటలను మనం గ్రహించిన వారమై మనం ఏం చేయాలి? ఏమేమి విరోధం ఉన్నదో దానంతటిని కూడా మనము ఒప్పుకొని తీరాలి. ఎందుకు? ఆ ప్రియుని యందు మనకు, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. మనం ఒప్పుకున్నప్పుడు మనలో జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఆ రక్తము మనలో ప్రోక్షించబడతా ఉన్నది. ఆ రక్తము యొక్క విమోచన కార్యము మనలో ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ జరుగుతుంటుండగా, మన అపరాధములకు, మన బుద్ధిహీనతలకు, మన లోబడన స్థితికి, ఏ పాపము చేత మనం బంధింపబడి ఉన్నామో, మన ప్రతి పాప దోష అతిక్రమ అపరాధములన్నిటికి కూడా క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు చేసిన ఆ బలి మన యొక్క సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తా ఉన్నదండి. హల్లెలూయా. మరి ప్రభు నామాన్ని, మరి ప్రభువులో ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటున్నామో, ఆయన మనలను మరి కంప్లీట్ గా ఆ పాపానికి సంబంధించిన హేతువులో నుండి మనల్ని కడుగుతా ఉన్నాడండి. ఎలా కడుగుతున్నాడంటే, మరి కీర్తనకారుడు దావీదు ప్రార్థన చేసినట్లుగా, హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా కడుగుమంటే, ఈ దుర్నీతి యావత్తు, ఈ పాపము, ఆ చీకటి, దానికి సంబంధించిన హేతు అంతా ఎలా అయిపోతుందట? హిమము కంటే తెల్లగా మార్చబడుతుందంట. ఆఖరికి మన యొక్క మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడుతుందట. మరి 9:14 హెబ్రీలో రాయబడినట్లుగా, యేసు క్రీస్తు యొక్క రక్తము, తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము మనను సమస్తములో నుంచి, మన దుర్నీతి యావత్తుని మనస్సాక్షిలో నుండి శుద్ధి చేస్తా ఉన్నది. అంతేకాదండి. మరి ఇక్కడ మరి ఎంతగా మన క్లెన్సింగ్ చేస్తుందంటే, మన ఆత్మ, మన జీవము, మన శరీరము నిందారహితంగా చేస్తుందట కదా. మనం ఎన్ని నిందలు పడి ఉంటామో జీవితంలో కదా, మరి ఎన్ని అపవాదులు పడి ఉంటామో, ఈ పాపానికి సంబంధించిన ఎన్నో డాగులు, ఆ మచ్చలు అవన్నీ కూడా మన మీద మిగిలిపోయినాయి. కానీ ఈ యొక్క క్లెన్సింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నామో, పరివర్తన చెందిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, ఎప్పుడైతే పాపపు ఒప్పుకోలు, ఎవరితో మనం విరోధంగా పాపము చేశామో వారి యొద్ద నుంచి కూడా ఈ పాప క్షమాపణ మనం పొందుకుంటుండగా, మన ఆత్మ, జీవము, శరీరము కూడా నిందారహితంగా చేయబడింది. ఇక మన పాపములే చేయలేదన్నట్లుగా
విడిపించబడతామండి. హల్లెలూయా. మనకు వాగ్దానం ఇది. మనకి ఏంటి ఆ వాగ్దానము? ఇర్మియా 31:34లో లేని వారు దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. యెషయాలో రాయబడినట్లుగా ఆ ఒప్పుకొనిన పాపాలన్నిటిని నా వీపు వెనక వేసుకుంటాను, సముద్రగాధంలో పడవేస్తాను. అంటే ఒప్పుకోలు చేయనంత వరకు కూడా అవి మన జీవితంలో ఏలుతానే ఉన్నాయి, ప్రభావం చూపిస్తానే ఉన్నాయి, మన ఆశీర్వాదాలను కొల్లగొడతానే ఉన్నాయి, మన అభివృద్ధి ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో, ఒప్పుకున్న వెంటనే అవన్నీ కూడా ఇక ఎన్నటన్నటికి జ్ఞాపకము లేకుండా అవన్నీ కూడా తుడిచిపెట్టబడుతున్నాయి, క్షమించబడుతున్నాయి. మరి ఆ దోషము, పాపము, అతిక్రమం అన్ని కూడా క్షమించబడతా ఉన్నాయి. మరి మనం ఎందుకు ఆలోచించాలండి? మన ఆశీర్వాదాలు ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ప్రాణాత్మ దేహాలలో నూతన పరచబడిన వారమై, పాప క్షమాపణ పొందుకున్న వారమై, పరిశుద్ధత పొందుకున్న వారమై, సమస్త దుర్నీతి నుంచి విడిపించబడిన వారమై, పవిత్రులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిందారహితులుగా మనం మార్చబట్టానికి ప్రభు మనకు పిలిపిస్తున్నాడు. ఇదిగో మీ కొరకు నేను నా యొక్క ప్రశస్తమైన రక్తాన్ని నేను కార్చున్నాను. నా రక్తంలో మీకు పాప క్షమాపణ, మనస్సాక్షితో సహా నేను కడిగి వేస్తాను. కనుక ఈ దుర్నీతి యావత్తును నేను విడిపిస్తాను. మీరు చేయవలసిన పని ఒప్పుకోలు చేయండి. మరి ఒప్పుకోలు చేసినప్పుడు మరి వాటినన్నిటిని కూడా క్షమించి మీ మీద నుంచి అపరాధములన్నీ ఎత్తివేస్తానని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇంకొక హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏ యొక్క అతిక్రమము, ఏ దోషము ఎవరి మీద మనము విరోధంగా ఉన్నామో వాటన్నిటి విషయంలో ఒకవేళ మనము ఒప్పుకోకపోతే, దాచిపెట్టుకున్న స్థితిలో ఉంటే మన యొక్క బ్లెస్సింగ్ కి మనమే మరి అక్కడ అడ్డుగోడగున్నాం, వర్ధిల్లకుండా, అభివృద్ధి చెందకుండా అక్కడ ఆగిపోయాం. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఈ కనికరం మనం పొందుకుంటాము. దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తుంది. మన ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క పాపానికి సంబంధించిన హేతువు ఆ లోతైన క్లెన్సింగ్ లోకి మనం వెళ్తాము. ఎప్పుడైతే ఈ పాపం మనలోంచి దూరం అయిపోయిందో ఆటోమేటిక్ గా దేవునితో అన్యోన్యమైన సహవాసంలోకి మనం వచ్చేస్తాం. ఒక విడదీయరాని పెనవేయబడిన మమేకమైన అనుబంధంలోకి వస్తాం. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుంచి విడిపించును. ఆయన నమ్మదగిన వాడు గనుక మనం ఏమేమి ఒప్పుకున్నామో వాటన్నిటినీ క్షమిస్తాడు. నీకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. అదొక మనకు వాగ్దానం ఇచ్చాడు ఆయన మనకి. ఆ వాగ్దానాన్ని చొప్పున ఆయన మన సమస్త దుర్నీతి నుంచి విడిపించి పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా ఆయన మనం మార్చి వేస్తాడు. కనుక పరిశీలించుకుందాం, ఆత్మదేవుని సహాయం కోరుకుందాం. పరిశుద్ధాత్మడా నాకు సహాయం చేయండి అయ్యా, ఎక్కడ నేను తప్పిపోయాను, ఇంకా ఎక్కడైనా పాపానికి సంబంధించిన హేతు నాలో ఉందా, దాన్ని నాకు కనపరచయ్యా, నాకు చూపించంటే దేవుడు చూపిస్తాడండి. ఎవరెవరితో మనకు విరోధం ఉందో చూపిస్తాడు. వారందరితో సమాధాన పడవలసిన బాధ్యత, పాపపు ఒప్పుకోలు చేయవలసిన బాధ్యత, ఒప్పుకోలు చేసి సమాధాన పడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అప్పుడు మనము చేసినప్పుడు ఆయన యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించును. సమస్త ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక అట్టి విధంగా ఆయన కృప మనం పొందుకుందుము గాక. దేవుడు మనకిస్తున్న ఈ అవకాశాలన్నిటినీ మనం సద్వినియోగపరచుకుందుము గాక. పాప క్షమాపణ పొందుకొని మరి అట్టి విధంగా పవిత్రతలో నడవటానికి దేవుడు తన కృప మనకు అందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.